సింధూర అయితే వంటగదిలోనికి వెళ్ళి చేపల పులుసుని తాలింపు పెడుతుంది. ఇక చేపల పులుసుని తన చేతులతో స్వయంగా వండిపెట్టి మొత్తం చేపల పులుసు వంట అంతా కూడా సింధూరాయే చేస్తుంది. ఇక బయటకైతే గుమగుమలు వాసనలు దంచేస్తూ ఉంటాయి. అది చూసి చంటిబాబు అయితే చేపల పులుసు చాలా బాగా కమ్మగా ఉన్నట్టుగా ఉంది, అందుకే ఇక్కడ వరకు గుమగుమలు వచ్చేస్తున్నాయి అని చెప్పి చంటిబాబు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వంట పూర్తయ్యాక సింధూర అయితే అందరికీ దగ్గరుండి వడ్డిస్తుంది. ఇక వాళ్ళ అత్తమ్మకు కూడా, అత్తమ్మ మీకు ఇష్టమైన చేపల పులుసు చేసేసాను అని చెప్పి సింధూర అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే సరే అని చెప్పి ఆ చేపల పులుసుని తింటూ ఉంటుంది. ఇంతలో సింధూర అయితే అత్తమ్మ నాదొక కోరిక అత్తమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బయట అయితే చంటిబాబు అబ్బా చేపల పులుసు ఎంత బాగుందో కానీ ఒక్కసారి టేస్ట్ చేయాలని ఉంది అని చెప్పి బయటనైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సింధూర వాళ్ళ అత్తమ్మకి ఇలా అడుగుతూ ఉంటుంది, అత్తమ్మ ఎప్పుడు మీరే నాకు తినిపిస్తారు కదా, ఈసారి నేను మీకు తినిపిస్తాను అత్తమ్మ అని చెప్పి అంటుంది. అది విన్న చంచలమ్మ అయితే ముందు కాదు అంటుంది. తర్వాత సరేలే అమ్మ తినిపించు అని చెప్పి అంటుంది. ఇక సింధూర అయితే గోరుముద్దలు కలుపుతూ వాళ్ళ అత్తమ్మకి చేపల పులుసుతో భోజనం తినిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.